అమ్మో ఇప్పుడు వచ్చిందేంటి? ఏ రాణి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాణి వాళ్ళ అమ్మ దగ్గర నేను అప్పు తీసుకున్నాను. అప్పు వసూలు కోసం వాణిని పంపించింది, కానీ నేను ఇంట్లో లేనని చెప్పు. పో పో పో. సరే అమ్మా, త్వరగా వెళ్ళి చెప్పు. వానక్క, మా అమ్మ ఫంక్షన్కి వెళ్ళిందక్క, ఇంట్లో లేదు. అవునా? సరే అయితే నేను వచ్చేళ్ళా అని చెప్పు. సరే. అమ్మయ్యా, ఈ రోజుకి బతికిపోయానులే. ఏంటి ఈ మాసు తన్నేవాళ్ళేక? అసలు ఇలాగైనా మార్కులు తెచ్చుకునేది? ఏమనుకున్నావే? వెళ్ళకి వెళ్ళి ఫీజులు కట్టి ఉండు. రేపటి స్కూల్కి వచ్చి నీ సంగతి ఈసారి మంచి మార్కులు తెచ్చుకుంటే కొంచెమైనా భయం ఉంటేగా. మళ్ళా వాణి వచ్చింది. ఏ రాణి, వాణి వాళ్ళమ్మ వాణిని పంపించింది, కానీ నేను ఇంట్లో లేనని చెప్పు. వెళ్ళు వెళ్ళు. సరే అమ్మా. వానక్క, నన్ను తిడతావు కదా, ఉండమ్మ నీ సంగతి చెప్తా. వానక్క, మా అమ్మ ఇంట్లో లేదక్క. లేదు, ఇంట్లో లేదక్క. అమ్మయ్య, లేనని చెప్తుందిలే. రాణి, లేనని చెప్పావుగా వానికి. చెప్పొచ్చానమ్మా, వానక్కి వెళ్ళిపోయింది. అబ్బో, ఆమెగాని అప్పించిందని అస్తమాన పిల్లని ఇంటి మీద తరుగుతుంటుంది. ఈ పిల్లకి ఏం పల్లె, ఎగురుకుంటే ఎగురుకుంటే వస్తుంది. వాళ్ళ అమ్మకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఇక్కడే ఉందా? ఇంట్లోనే ఉంది, లేనని చెప్పిస్తావా? ఉండు, మా అమ్మకి చెప్తాను. అమ్మో, అన్నీ చెప్తుందేమో. మా అమ్మని కూడా తీసుకొస్తా. ఉండు, మా అమ్మ చెప్తున్నారుగా, తీసుకొస్తా ఉండండి. ఏమి వెళ్ళలేదని చెప్పాలిగా.